కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్ మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ చేసుకొని కౌన్సిల్ వైస్ చైర్మన్ కూడా చేసుకున్నాం. దీనికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా, వృత్తిపరంగా చూసుకున్నప్పుడు దాదాపు మంచి లాభం మన సామాజిక వర్గానికి జరిగింది. అందులో డౌట్ లేదు. పిల్లలంతా సంతోషంగా ఉన్నారు ప్రజలు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏంటంటే అవకాశాలు సీట్లు కూడా ఇవ్వడానికి మనం పెద్ద తమాషా దాన్ని అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఉండేటి 119 సీట్లు లెక్కలు 119, కానీ 7 సీట్లు మనకు రావు మీకు తెలుసు. 112 లెక్క. సో ఈచ్ సీట్ ఒక్కొక్క సీట్ కౌంట్ అవుతుంది రాజకీయంగా. పెట్టినమంటే గెలవాలి, ఇంకో పడి గెలవాలి. ఓడిపోవడానికి పెట్టి తమాషాలు పెట్టి సామాజిక వర్గానికి ఇచ్చిన పేరు నేమ్ ప్లేట్ పెట్టి కానీ ఓడిపోయి పార్టీకి నష్టం జరిగి ఇబ్బంది జరుగుతుంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చెప్పేది ఒకటే, ఎన్నికల తర్వాత ఒకసారి కూర్చుందాన్ని చాలా డీటెయిల్ కూర్చుందాము. హైదరాబాద్లో మన ఇంటికానే కూర్చుందాము. కూర్చొని అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది వాస్తవం చెప్పాను. బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టాం. అప్పుడు మేమే అందరం కలిసి పెట్టించాం. అప్పుడేమో రాలేదు. అది సపోజ్ పద్మశాలి వర్గం ఒకే ఒక వ్యక్తిని మనకు సంగారెడ్డి ప్రభాకర్ అని పెడితే లాస్ట్ టైం బాగా కొట్లాడినేమో 2 వ్యక్తులు అనిపించింది. మళ్ళీ ఈసారి కూడా ఎవ్వరు లేరు, మనిషి అసలు ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మన ఆయనకి సీడిచ్చారు. మరి చూడాలి వస్తుందా పోదా అంటే అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. ఒక పెద్ద సామాజిక వర్గం కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గం కూడా మన నాయకులను తయారు చేసుకోవాలి. ఫస్ట్ నేను జ్ఞానేశ్వర్ గారిని కోరుతున్నాను. కొద్దిమంది లీడర్స్ను కనీసం 2 జిల్లాలకు జిల్లాకు అట్లా మనం పెంచుకుంటే సమయానికి దేనికైనా పెట్టుకోవచ్చు. పార్లమెంట్ పెట్టుకోవచ్చు, అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఎమ్మెల్సీ రాజ్యసభలో కావచ్చు. ఆ అవకాశాలు ఉంటాయి. నేను జ్ఞానేశ్వర్ గారిని హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నా. ఆయన మంచి సీనియర్ వ్యక్తి, సందర్భాన్ని పార్టీ పెట్టి పోరాటం కూడా చేసిండు. డెఫినెట్గా ఆయన రీచ్ కూడా ఉంది. నేను అతను ఒకటే మాట అన్నాడు, అన్న నేను ఒక్క మనిషిని అవడం కాదు, నా పరిచయస్తులు నా దగ్గర వాళ్ళు అభిమానులు చాలామంది ఉన్నారు, అందరితో వస్తే నేను కూడా పార్టీ కింద లాభం చేయగలుగుతా. నేను నాకు ఒకరిని పదవిస్తే కాదు, మా జాతి కూడా దాన్ని చేయాల్సిన అక్కడ ఉంటుంది, నేను రేపు నిలబడి చేయించుకుంటా మీకు అని చెప్పి ఆ మాట నాకు చెప్పడం నాకు సంతోషం. ఇలా రాజేంద్ర ఆ విధంగా అటు పోయినా మళ్ళీ ఇప్పుడు అంతకన్నా పెద్ద మనిషి ఆ విధంగా తన స్థానం ఎట్లా పెరుగుతుంది అందులో డౌటే లేదు. మిగతా వాళ్ళకు కూడా మనం ఏం చేద్దాం, జిల్లాల వారిగా కూర్చుండి ఆలోచన చేసి డెఫినెట్గా రకరకాల పోయి రేపు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చాలా ఉంటాయి. హైదరాబాద్ మేయర్ ఉంటుంది, కార్పొరేషన్ చైర్మన్లు చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలు లేవని అనుకోవద్దు. మనం ఎక్కడెక్కడ చేయగలుగుతామో ఆలోచన చేసి కార్యశీలంగా ఒక పద్ధతిగా ముందే నాయకులను తయారు చేసుకొని ఆ పని చేద్దామని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ, ఎందుకంటే బైసా పోవాలి నేను చాలా దూరం, వాళ్ళంతా ఆల్రెడీ జమ అయిన ఫోన్ చేస్తూ ఉన్నారు. యాగం నుండిట్లా లేట్ అయింది. నేను మళ్ళీ జ్ఞానేశ్వర్ గారితో ఒకసారి మాట్లాడి కూర్చొని ఎన్నికల తర్వాత ప్రత్యేకించి నా దగ్గర నేనే భోజనం ఏర్పాటు చేస్తాను. 100 మందిని పిలుచుకుందాం ముఖ్యులను అందరం కలిసి 4 గంటలు 5 గంటలు కూర్చొని లిస్టు పెట్టుకొని పద్ధతి ప్రకారం ఏ విధంగా అనుకోవాలని ఆలోచించుకుందామని తెలియజేస్తూ జ్ఞానేశ్వర్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకురావాలని. జై తెలంగాణ.